మనకు ఫోన్ పే యాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవడానికి జూలై నుండి అయితే అవైలబుల్ గా లేదు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫోన్ పే ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయాలో ఈ వీడియోలో చెప్పాను. ఫోన్ పే ద్వారా మాత్రమే కాకుండా గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, ఇలా ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా సరే మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు. యూపీఐ యాప్స్ మాత్రమే కాకుండా క్రెడిట్ డెబిట్ కార్డ్ తో కూడా మనం మన ఎలక్ట్రిసిటీ బిల్ అయితే పే చేయొచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి మనం యూజ్ చేసే ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఇలా ఏ యూపీఐ యాప్ అయినా సరే పే చేయడానికైతే అవైలబుల్ ఉండేది కాదు. అది జూలై నుంచి రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనం మన ఏ యూపీఐ యాప్ అయినా సరే యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ బిల్ అయితే పే చేయొచ్చు. దానికోసం మీరు ముందుగా మీ మొబైల్లోని ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బిల్ పేమెంట్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ పైన పే బిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ దేని నుంచి అయినా సరే మనం పే చేయొచ్చు. ఏపీ ఆన్లైన్ నుంచి అయినా పే చేయొచ్చు, బిల్ డెస్క్ నుంచి అయినా పే చేయొచ్చు. బిల్ డెస్క్ పై క్లిక్ చేసి ఇవి డైరెక్ట్గా ఫోన్పే నుంచే మనం పే చేయొచ్చు. ఇప్పుడు అది ఎలాగంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పైన సర్వీస్ నంబర్ అని ఉంది కదా, అక్కడ మీ సర్వీస్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ బిల్ పైన వచ్చిన నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అయితే రావడం జరిగింది. దాన్ని ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఫోన్ పే నుంచే అమౌంట్ అయితే కట్టేసేయచ్చు. దీనికోసం మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్ పైన అయితే ఆల్రెడీ బిల్స్ ఏమి పెండింగ్ లో లేవన్నమాట. మనం ఒకవేళ అడ్వాన్స్ గా పే చేయాలనుకుంటే కింద అడ్వాన్స్ దగ్గర మనం పేమెంట్ దగ్గర మనం ఎంతో కొంత అమౌంట్ అయితే అడ్వాన్స్ గా పే చేసుకోవచ్చు. ఒకవేళ బిల్ పే చేయకపోతే దీంట్లో మొత్తం బిల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కింద మొత్తం బిల్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు పే పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్ పైన ఆల్రెడీ అమౌంట్ అయితే అయిపోయింది, అంటే పే చేసేసినారు. అందువల్ల నేను అడ్వాన్స్ పైన క్లిక్ చేసి ఒక 30 రూపీస్ అయితే పే చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు యూపీఐ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు మన యూపీఐ ఐడి నుంచి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మన బిల్ అయితే పే అవుతుంది. లేదా కింద ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, పే బై ఎనీ యూపీఐ యాప్. అంటే ఇక్కడ ఈ స్కానర్ ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మన ఫోన్ పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ, దేని నుంచి అయినా సరే స్కాన్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం డెబిట్ కార్డ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, ఇలా ఏ దాని నుంచి అయినా సరే మనం పే చేయొచ్చు. ఇక్కడ మన యూపీఐ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మన మొబైల్ యూపీఐ యాప్కి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, పేమెంట్ చేయమని. అక్కడ క్లిక్ చేసి మనం అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. ఈ విధంగా బిల్ డీటెయిల్స్ అయితే మన యూపీఐ యాప్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలా కూడా మనం పే చేసుకోవచ్చు. లేదనంటే మనం ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్యూఆర్ కోడ్ స్కానర్, ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ పైన క్లిక్ చేసి మనం పే చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక క్యూఆర్ అయితే రావడం జరుగుతుంది, మన అమౌంట్ మొత్తం. ఆ క్యూఆర్ ని మనం వేరే వాళ్ళకి పంపించి వాళ్ళతో కూడా పే చేయొచ్చు. అంటే వేరే వాళ్ళ బిల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళతో కూడా పే చేయొచ్చు. ఈ విధంగా మనం డెబిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు, లేదా యూపీఐ యాప్ యూజ్ చేసి పే చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు. ఇలా దేని నుంచి అయినా సరే మనం మన ఎలక్ట్రిసిటీ బిల్ అయితే సింపుల్ గా పే చేసుకోవచ్చు. దీని నుంచి ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉండవు. మనం ఇంతకు ముందు ఫోన్ పేలో పే చేస్తే ఎక్స్ట్రా చార్జ్ అయితే తీసుకునేది ఎలక్ట్రిసిటీ బిల్ కోసం. మీకు బిల్ పే చేయడంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.